కోవెల సుప్రసన్నాచారి గారు జాయిన్ అయినట్టున్నారు. ఆచార్యుల వారికి నమస్కారం. స్వాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. రక్షశ్చక్ర సమూహములనేర్చన్ చక్రివైనావో రక్షశ్చక్రచమూ సమూహములనేర్చన్ చక్రివైనావో సారక్షీరంబగు గుండెలో నులివు దీర్పన్ శంఖివైనావో. ఈ సుక్షేత్రమున హల్యకృత్యముపడే చొప్పింపవేషాంగి దోరక్షీణ ప్రతిభాత్తనందక గదాహస్త నరసింహ ప్రభో. సభకు నమస్కారం. సుప్రసన్న సాహిత్య వివేచన 41వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తున్నాము. ఈనాటి కార్యక్రమంలో సుప్రసన్న గారి కన్నీటి కొలను కావ్యం పైన పెద్దలు నివర్తి మోహన్ కుమార్ గారు కావ్య పరిచయం చేసి ప్రసంగం చేస్తారు. వారిని పరిచయం చేయాల్సిందిగా గన్నవరాజు గిరిజామనోహర్ బాబు గారిని కోరుతున్నాను. నివర్తి వారిని పరిచయం చేయాల్సిందిగా. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు చాలా రోజుల నుంచి నివర్తి వారిని అక్షరాల్లోనే చూస్తున్నాం, ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అక్షరార్చనలో వారి ఆలోచనలు, వారి ప్రతిభ, వారి విశ్లేషణ శక్తి ఇవన్నీ కూడా మనము ఆనందించి అభినందించాల్సినవే. ఇవాళ సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమంలో 41వ కార్యక్రమంలో వారు కన్నీటి కొలను మీద మాట్లాడడానికి మన ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడికి వచ్చారు. వారిని గురించి లఘు పరిచయం చేస్తూ ఉన్నారు. 1950 అంటే నాకంటే ఒక సంవత్సరం ముందు, నేను 51. 1950 ఆగస్టులో వారు అప్పటి కర్నూలు జిల్లా, ఇప్పుడు కూడా అదే నంద్యాలలో జన్మించారు. అక్కడే వారి విద్యాభ్యాసం స్థానిక కళాశాలలో బీకాం వరకు జరిగింది. తరువాత వారి ఆలోచనలన్నీ కూడా చార్టర్డ్ అకౌంటెన్సీ చెయ్యాలి అనే కోరిక చేత హైదరాబాద్కు వచ్చి అక్కడ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేసి అక్కడే దాదాపుగా 40 ఏళ్ల నుంచి చార్టర్డ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ వృత్తిరీత్యా కనిపించేవి, కానీ వాళ్ళు వారి పాఠశాల కాలం నుంచే ప్రత్యేకమైనటువంటి కొన్ని అభిరుచులు ఉన్నాయి. వారి ప్రవృత్తి ఆ అభిరుచుల దిశగా, అంటే సాహిత్య అధ్యయనము, సాహిత్యం నిరంతరం సాహిత్యంతో సంవదిస్తూ తమ ఆలోచనలను పెంచుకోవడం. రెండవది చిత్రలేఖనం. ఈ రెండింటిలో వారికి చాలా ప్రవేశం కూడా ఉంది. వారి అంటే అధ్యయనము ప్లస్ దానికి సంబంధించినటువంటి దాన్ని ఏ విధంగా బహిర్గతం చేయాలి చిత్రలేఖనం ద్వారా, వ్యాసాల ద్వారా, పద్యాల ద్వారా చేస్తూ వస్తున్నారు. తర్వాత జ్యోతిషము, చరిత్ర, సామాజిక ఆర్థిక శాస్త్రాలపైన కూడా అభిరుచి ఉంది. వాటికి సంబంధించిన అభినివేశం కూడా వారిలో కొంత ఉంది. దానికి సంబంధించిన అవగాహన కూడా ఉంది కనుక ఆ రంగంలో కొంత ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దాదాపుగా మనం తెలుగులో చూస్తున్నటువంటి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలే కాకుండా ఆంగ్ల పత్రికలైనటువంటి ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ మొదలైన అనేక దిన వారపత్రికల్లో వారి అభిరుచి మేరకు, వారి ప్రవృత్తి మేరకు సాహిత్య సంబంధమైనటువంటి అనేక వ్యాసాలను, ముఖ్యంగా చిరంజీవి అయినటువంటి తెలుగు పద్యం మీద వారి మమకారం పెద్దది. కాబట్టి పద్య సాధన చేస్తూ బాగా దాంట్లో అనేక రకాలైనటువంటి మెలకువలు సంపాదించి అనేక పద్యాలను ఇవాల్టికి కూడా మనకు ఈ వాక్స్థలి మాధ్యమాల ద్వారా వారు అందిస్తూ ఉండడం మనందరికీ పరిచయమైనటువంటి విషయమే. విశ్లేషణ ఎంత ఘనంగా, ఎంత వివరంగా చేస్తారో వారు పద్య నిర్మాణం కూడా అంత పటిష్టంగా చేస్తూ ఉంటారు. అందుకనే ఇవాళ కన్నీటి కొలనులు, ఇందులో పద్యాలు ఉన్నాయి, వచన కవిత్వము ఉంది. దానికి సంబంధించిన పరిచయ పరంపర మొదలు పెట్టాల్సిందిగా వారిని కోరాం. ఎందుకంటే ఆధునిక ప్రాచీన సాహిత్యాల అధ్యయనం విషయంలో వారు ఎక్కడా కూడా
లొసుగు లోటుపాట్లు లేకుండా కొనసాగిస్తూ వస్తున్నారు. ఎంత వృత్తిరీత్యా ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా దీన్ని మాత్రం మానకుండా ఈ సాధనలో నిరంతరం కృషి చేస్తూ ఉండడమే అక్షరం మీద వారికి ఉన్నటువంటి మమకారం తెలుస్తూ ఉంది. వారిలో ఇదంతా ఒక కోణం అయితే, మరొక కోణంలో సామాజిక సేవ, ప్రజా సేవ పట్ల మమకారం ఉంది కనుక సహకార గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షులుగా కొంతకాలం బాధ్యత వహించారు. ఇప్పటికీ కూడా 1978లో మొదలుపెట్టినటువంటి శ్రీ రామకృష్ణ ఎయిడెడ్ హై స్కూల్ కరెస్పాండెంట్గా ఈనాటి వరకు నంద్యాలలో ఉన్నటువంటి ఈ పాఠశాలకు వారు కొనసాగుతూ సేవలు అందిస్తూ ఉన్నారు. అంటే విద్యారంగానికి సేవ చేయడం అనేటువంటి ఒక అభిరుచితో, అంటే వారికి ఉన్నటువంటి సామాజిక సేవా దృక్పథానికి ప్రతీకగా అది చేస్తూ వస్తున్నారు. దాదాపుగా 1995 నుంచి 2000 వరకు కూడా, అంటే 5 సంవత్సరాల పాటు విజయ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులుగా సేవలు అందించారు. అనేక కోణాల్లో తమ యొక్క ఆలోచనలను, తమ పనితనాన్ని పంచుతున్నటువంటి నివర్తి మోహన్ కుమార్ గారు ఇవాళ మనకు కన్నీటి కొలను సుప్రసన్న గారి ఒక విశిష్టమైనటువంటి రచన, అంటే సాహిత్య వ్యాసాలలో వారు ఎంత లోతులు చూపించారో కవిత్వంలో కూడా అన్ని లోతులను వారు మనకు అందించారు. ఆ లోతుల్లోని కొన్ని విశేషాలను మనకు ఇప్పుడు దాదాపుగా ఈ కావ్యమంతా ఒక్క రోజులో పరిచయం చేయడం సాధ్యం కాదు కాబట్టి క్రమక్రమంగా దాదాపుగా కావ్యమంతా పరిచయం చేసే ప్రయత్నం వారు చేస్తారు. ఇవాళ మనకు దాని పరిచయము, దాంట్లో ఉన్నటువంటి 1-2 ఖండికలను గురించి చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తూ వారిని ప్రారంభించాల్సిందిగా కోరుతూ. పెద్దలు, మాన్యులు, గిరిజా మనోహర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అవధాని వర్యులు పెద్దలు రామ్మూర్తి గారు, కృష్ణమూర్తి గారు, సుప్రసన్న గారు, తదితర పెద్దలారా, మాన్యులారా, మిత్రులారా, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జరుగుతున్నటువంటి శ్రామిక దినోత్సవ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. వాస్తవానికి నేను అక్షరార్చన సమూహంలో ఒక సామాన్య సభ్యుణ్ణి. ఎంతోమంది సాహిత్యంలో, పాండిత్యంలో అపార ధురీణులైనటువంటి పెద్దలు గిరిజా మనోహర్ బాబు గారు కానీ, మద్దూరి రామ్మూర్తి గారు కానీ, పాలకుర్తి వారు కానీ, ఉజ్జల వారు కానీ, నాగిళ్ళ రామశాస్త్రి గారు కానీ, సాంబమూర్తి గారు, శ్రీరామ్ గారు, శ్రీహర్ష గారు, భక్తవత్సల్ రెడ్డి గారు, రవికుమార్ గారు, తదితర పెద్దలు, మిత్రులందరి దగ్గర కూడా అనేక విషయాలు ఈ సంవత్సర కాలంలో నేర్చుకోవడం జరిగింది. నేను ఎంతో అభిమానించి ఒక విద్యాలయంగా భావించేటువంటి సంస్థ అక్షరార్చన సమూహం. ఆ అక్షరార్చన సమూహంలో ఒక సభ్యునిగా ఉండడం నా యొక్క ప్రాకృతంగా నా యొక్క భాగ్యంగా భావిస్తాను. వాస్తవానికి ఈరోజు సుప్రసన్న గారి కావ్యం యొక్క బాగోగులు చెప్పగల సమర్థుని నేను కాదు. ఈ రోజున్న ఆంధ్ర సాహిత్య రంగంలో వారు పెద్ద దిక్కు. ఆచార్య సుప్రసన్న గారు గొప్ప పరిశోధకులు, చాలా గొప్ప విమర్శకులు, కవులు, భావుకులు, ఎన్నో కోణాలు తెలిసినటువంటి వ్యక్తి. ఆయన వంటి వ్యక్తుల ఉండడం చేతని ఈరోజు తెలుగు సాహిత్యం పచ్చగా మనగలుగుతూ ఉన్నది. ఈరోజు ఈ సాహసానికి పూనుకుంటున్న వారిని గురించి చెప్పగలిగి 4 మాటలు చెప్పగలిగే అవకాశం లభించడం ఒక సదవకాశంగా, సద్భాగ్యంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను.
ఈ కన్నీటి కొలనులో అధిక భాగం గద్య రచనలు ఉన్నాయి, వచన కవితలు చాలా తక్కువ ఛందోబద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ వచన కవిత్వాన్ని ఎక్కువ ప్రామాణికంగా తీసుకుని కన్నీటి కొలను కావ్యాన్ని పరిచయం చేసే ప్రయత్నం నేను చేస్తాను. వాస్తవానికి ఈ గద్యము, ఈ గీతాలు, ఈ మాత్రా ఛందస్సు ఇవన్నీ కొత్త సృష్టి కాదు. 1000 సంవత్సరాల నుంచి తెలుగు కవితకు పరిచయమైనటువంటి ఆంధ్ర మహాభారతం యొక్క అవతారికలో నన్నయ్య భట్టాచార్యుల వారు వచనంలో ఒక చోట అంటారు, ఆ రోజుకు వచన కవిత పారంగతులు అనేక మంది తెలుగుదేశంలో ఉన్నారు. వారందరి ఎదుట తిక్కన గారు తన యొక్క కావ్యాన్ని వినిపించి వారు ఈ కావ్యం బాగుంది అని అనిపించుకున్నట్లు కూడా వారు ఆశ్వాసాంతాల్లో రాసుకున్నారు. అదే కాకుండా తెలుగు కావ్యాలన్నీ కూడా చెంపు కావ్యాలు, పద్యము గద్యము కలగలిసినటువంటి. కాకపోతే గద్యాల సంఖ్య తక్కువ. ఆ గద్యాన్ని వివిధ పద్ధతుల్లో ప్రాచీన కవులందరూ కూడా పోషించారు. నన్నయ్య మొదలుకొని అల్లసాని, పెద్దన, ముక్కు తిమ్మన, పింగళి సూరన ప్రతి ఒక్క కవి కూడా పోషించారు. కాబట్టి ఈ వచనం అనేటువంటిది తెలుగు సాహిత్యానికి కొత్త కాదు. అదే రకంగా తెలుగులో వచ్చినటువంటి మాత్రా ఛందస్సులు కూడా, ఈ మాత్రా ఛందస్సులు చాలా మటుకు దేశీయ ఛందస్సులో వచ్చినటువంటివి. సీసం నుండి కొన్ని వచ్చినాయి, ద్విపద నుండి వచ్చినాయి, కందము నుండి కూడా, కందములో చతురస్రగతి ఉంటుంది, ఆ చతురస్రగతి నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ వచనము కానీ ఈ గీతాలు కానీ ఒక చారిత్రక పరిణామమే తప్ప ఇవి ఎక్కడి నుంచో మనకు దిగుమతి అయినటువంటివి కావు అని నా అభిప్రాయం. రెండవ విషయం ఏమిటంటే 1935 వరకు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం వెలువడే వరకు శ్రీశ్రీ గారిది ఒక శైలి, అది చాలా మటుకు సంస్కృత భూయిష్టమైనటువంటి, లయాభూయిష్టమైనటువంటి. దాంట్లో ఆయన వచనం అనుకునేటువంటి దాంట్లో కూడా ఈ ఛందోలయాలు ఉన్నాయి. కాబట్టి మనము శ్రీశ్రీ యొక్క తెలుగు సాహిత్యానికి, ఆయన చేసిన వచన కవిత్వానికి చేసిన సేవలు చూడాలంటే 1935 తర్వాతని చూడవలసింది. 1935 తర్వాత 1945లో ఎప్పుడు ఆయన మహాప్రస్థానం ప్రచురితమైంది, తర్వాత ఖడ్గ సృష్టి, మరో ప్రపంచం, వీటన్నిటిలో కూడా చాలా సరళమైనటువంటి వచన కవిత్వాన్ని ఆయన అత్యంత సామాన్య పాఠకుల దగ్గరికి తీసుకుని పోవాలని ప్రయత్నం చేశారు. అమృతం కురిసిన రాత్రికి పీఠిక రాస్తూ ఇందుర్తి వారు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నాడంటే, తమ రచనలు పుస్తకాల రూపంలో వెలుగులోకి రాక పూర్వమే ఆంధ్రదేశంలో ప్రముఖులైన 3 కవులను ఆయన పేర్కొన్నారు. ఒకరు శ్రీశ్రీ, 2 అజంతా, 3 దేవరకొండ బాలంగారు. నేను జీవితంలో ఒక తప్పు చేశాను. ఇంతవరకు నేను అజంతాను చదవలేదు, అజంతా గుహలను చూడలేదు. కాబట్టి శ్రీశ్రీ కవిత్వాన్ని, బాలంగాధర తిలక్ కవిత్వాన్ని మాత్రమే నేను పెంచగలను. శ్రీశ్రీ బాణిలోనే ఆరుద్ర, పటాభి, పినిశెట్టి మొదలైన వాళ్ళందరూ కూడా చాలా మంది వచన కవిత్వం రాసినటువంటి వాళ్ళు. కుందుర్తి, వీరందరి శైలి ఒక రకం. దేవరకొండ బాలంగాధర తిలక్ శైలి ఒక రకం. దేవరకొండ బాలంగాధర తిలక్ ప్రాచీన కవిత్వంలో ఆయనను ఎంతో ప్రభావితం చేసినటువంటి వాడు అల్లసాని పెద్దన. ఆయన అంటాడు, కవిత్వం ఒక ఆల్కమి, దాని రహస్యం కవికే తెలుసు, కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు అని పెద్దనను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. రామాయణ కల్పవృక్షంలో కూడా విశ్వనాథ వారు అల్లసాని పెద్దనను వడగట్టిన ఇక్షురసము అన్నాడు. ఆ అల్లసాని పెద్దన కావ్యములో చాలా మంది విస్మరించేటువంటిది ఏమిటంటే, ఆయన రాసినటువంటి వచనం మొత్తము దాదాపు 650-700 పద్యాలలో 10-12 కన్నా వచనాలు లేవు. అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆ 10-12 వచనాల్లో కూడా
ఆయన ఎంతో నేర్పును చూపించి భావితరాలకు మార్గదర్శకుడు. ఆ ప్రభావం పొందిన వారిలో మన దేవరకొండ బాలంగాధర తిలక్ గారు కూడా ఉంటారు. దేవరకొండ బాలంగాధర తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి ఈ రోజు కూడా ఆంధ్రదేశానికి ప్రామాణికంగా ఉన్నది. ఆంధ్రదేశానికి ప్రామాణికంగా ఉన్నప్పటికీ దానిలో విభిన్న శైలులు కనపడతాయి. ఒక చోట శ్రీశ్రీ వలె చాలా సరళమైనటువంటి వచన శైలి కనపడుతుంది. మరొక చోట దీర్ఘ సంస్కృత సమాస భూయిష్టమైనటువంటి శైలి కూడా కనపడుతుంది. ఉద్యంగనావిష్కృత త్వదీయ వినీల శిరోజ తమస్సముద్రాలు పొంది నీ భుజాల్ని దాటి నా ముఖాన్ని గప్పి ఒకే ఒక స్వప్నాన్ని కంటున్న వేళ, చంద్రికా స్వప్నాన్ని వింటున్న వేళ, సంగీతాన్ని వింటున్న వేళ అని అంటారు. అదే రకంగా ఆర్తగీతిలో 3-4 శైలులు ఒకటేసారి కనపడతాయి. గ్రాంధిక శైలిలో మొదలు పెడతాడు, సరళంలోకి దిగిపోతాడు, మళ్ళీ కొంత గ్రాంధికం కనపరిచి మళ్ళీ సరళ శైలిలోకి వస్తాడు. ఇది కొత్త సింగారం వలదు, ఉదాత్త సురభిళాత్త శయ్యా సజ్జితం వలదు, రసప్లావితము వలదు, చిత్రశిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను, తత్వ సూక్త వాదోక్తి చెలింపను, సుందర వధూ కదుష్ణ పీడం శిల్పను. ఈ విధంగా అనేక అనుప్రాసలను ఆయన తీసుకొని వస్తారు. ఈ వచనానికి పద్యానికి ముఖ్యమైన భేదం ఏమిటంటే, పద్యం రాయడం సులువు, వచనం రాయడం కష్టం. పద్యానికి ఏర్పరిచినటువంటి ఒక బాణి ఇంతకు ముందే ఉంటుంది. అది ఉత్పలమాల కావచ్చు, చంపరకమాల కావచ్చు. దిర్ ఇస్ ఆల్రెడీ ఏ రెడీమేడ్ స్ట్రక్చర్ ఫర్ దట్. కానీ గద్యానికి అటువంటివి లేవు. ప్రతి కవి కూడా తనదైనటువంటి ఒక సౌధాన్ని, పద్య శిల్పాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్మించుకోవడం ద్వారా ఆ కవికి సమయం ఎక్కువగా పడుతుంది. అందుచేత వచన కవులు చాలా తక్కువ రాసినారు. బాలంగాధర తిలక్ కూడా చనిపోయేవారు కానీ పుస్తకం కూడా ప్రచురితం కాలేదు. అదంతా కూడా ఒక డజన్ పద్యాల కన్నా ఎక్కువ రాయలేకపోయినాడు వచన పద్యాల కన్నా. అదే రకంగా శ్రీశ్రీ కూడా ఈ విధంగా పుంఖానుపుంఖంగా కుందుర్తి వారు రాసినప్పటికీ వీరి వలె ఆయనలో చరిత్రను నిలబడే వచన కవితలు చాలా తక్కువ. కాబట్టి ఒక కవి వచనం యొక్క నిర్మాణం చేసుకోవడం చాలా కష్టం. అందుచేత బాలంగాధర తిలక్ గారి యొక్క అమృతం కురిసిన రాత్రి ప్రామాణికమైనది, తరువాత ఆదర్శప్రాయమైనది. కానీ దానిలో కూడా ఈ సంస్కృత సమాస భూయిష్టమైన శైలి రాయవచ్చునా లేదా అనే ఒక మీమాంసను చాలా మంది చర్చించినారు. కుందుర్తి వారు అమృతం కురిసిన రాత్రులు చర్చించి ఇది సరి అయినది కాదు అని అన్నారు. తర్వాత చాలా మంది ఇది సరి అయినదే అన్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ గారు కూడా ఇలాగా సంస్కృత భూయిష్టమైన శైలిలో మొదలుపెట్టి చాలా సరళమైన శైలిలోకి ఆయన వెళ్ళిపోయినారు. ఆయన ఋతుఘోష ఈ మన ప్రబంధ శైలిని తలపిస్తుంది. కొత్తలో రాసిన ఆయన వచన శైలి కూడా కొంత సంస్కృత సమాస భూయిష్టంగా ఉంటుంది. తర్వాత అది సరళమైపోయింది. అప్పుడప్పుడు ప్రసన్న గారి శైలిని బాలంగాధర గారి శైలితో పోల్చాలని అనిపిస్తుంది. ఎందుకంటే బాలంగాధర తిలక్ గారి ప్రభావం సుప్రసన్న గారి శైలిపై మాత్రమే. కానీ వారిద్దరికీ ఒక మౌలికమైన భేదం ఉన్నది. బాలంగాధర తిలక్ కేవలం కవి, సిద్ధాంతకర్త కాదు. సుప్రసన్న గారు కవి మాత్రమే కాక సిద్ధాంతకర్త. బాలంగాధర తిలక్ గారు సెక్యులర్ వాడు. ఆయన వామపక్ష జాలంచే ఆకర్షితుడైనటువంటి వెరీ సెక్యులర్. సుప్రసన్నచార్యులు ఒక తాత్విక కోణం ఉన్నది, ఒక ఆధ్యాత్మిక కోణం ఉన్నది. ఈ కన్నిటి కోణంలో అటువంటివి కొన్ని ఖండికలు కనపడతాయి. అగ్నిమీళే పురోహితం అనే దాన్ని మిగులుతుంది. పురుష సూక్తం, ఉపనిషత్తులు అవన్నీ దాంట్లో కనపడతాయి. ఈ సృష్టి మూలాలను ఆయన అన్వేషిస్తారు. ఇవన్నీ కూడా ఒక కోణం ఆయనలో కనపడుతుంది. కానీ బాలంగాధర తిలక్ యొక్క ప్రభావం ఎక్కడ కనపడుతుందంటే, బాలంగాధర తిలక్ యొక్క సంస్కృత భూయిష్టమైనటువంటి శైలిలో కాకుండా సరళమైన శైలి యొక్క ప్రభావం ఆయనలో కనపడుతుంది. ఉదాహరణకు భూమధ్య రేఖను గురించి ఆయన రాస్తారు.
భూమధ్య రేఖ నా గుండెల్లో నుంచి చూసుకొని పోతూ ఉన్నది అని బాలంగాధర తిలక్ రాసిన మాటలు మనకు సుప్రసన్నాచార్యుల వారు చదివినప్పుడు జ్ఞాపకం ఇస్తారు. కాబట్టి రెండవది ఏమిటంటే బాలంగాధర తిలక్ గారిది ఒక తైలవర్ణ చిత్రం ఉంటుంది. ప్రతి అడుగడుక్కు సన్న పోగారు చెక్కుతూ ఒక శిల్పం చెక్కడానికి ఎంత టైం పడుతుందో అంత కాలాన్ని వెచ్చించి ఆయన పద్యాన్ని రాస్తారు. సుప్రసన్నాచార్యుల గారు ఒక నీటి రంగుల చిత్రం వలె వారు అనుభూతగా విప్రయత్నపూర్వకంగా నిర్మాణం అనేటువంటి ఒక అంతర్గతంగా ఒక భావన ఆయనలో ఉంటుంది. దాన్ని చేసుకుంటాడు. పద్యంలో ఒక బ్యాలెన్స్ మనకు కనపడుతూ ఉంటుంది. ఇది కానీ ఆయనలాగా సన్న పోగారు అని చిక్కడు. అదే రకంగా సుప్రసన్న ఆచార్యుల వారి శైలిలో అనేక పదచిత్రాలు కనపడతాయి, ఎన్నో చలన చిత్రాలు కనపడతాయి. ఈ విధంగా ఒక అంతులేని ఒక అనంతమైనటువంటి కవిత్వ కోణం, ఒక తాత్విక కోణం ఆయనలో దర్శనమిస్తుంది. అదే రకంగా బాలంగాధర తిలక్ గారు ఒక ఉన్మత్త భావకుడు, ఉద్వేగం ఆయనలో పొంగి పారుతుంటుంది. సుప్రసన్న గారు తాత్వికుడు కనుక ప్రతి దానిలో ఒక అండర్స్టేట్మెంట్, ఒక బ్యాలెన్స్, ఒక సంయమనం ఇవన్నీ ఆయనలో కనపడతాయి. ఈ ఇద్దరిలో అనేక భేదాలు కనపడినా ఎంతో కొంత బాలంగాధర తిలక్ గారి యొక్క ప్రభావం ఆయన పైన కనపడుతూనే ఉంటుంది. నేను ఈరోజు 2-3 ఖండికలు మీకు చదివి వినిపిస్తాను. దానిలో మీకు దాన్ని నేను నిరూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మొట్టమొదట నేను సుప్రసన్న గారి ఖండికను చెప్పదలుచుకున్నది శైలి రూపం. శైలి రూపంలో వారు మనకు సైన్స్ లో మనం నేర్చుకున్నది ఏమిటంటే సూర్యుడి నుంచి ఒక శకలం వేరుపడి చల్లబడి దూరంగా విసిరేయబడి భూమిగా మార్పు చెందింది అని మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత దాంట్లో కొండలు, గుట్టలు, నదులు, సముద్రము, వృక్షాలు, జంతువులు, పక్షులు, పూలు అన్నీ ఏర్పడినాయి. తర్వాత మానవుడు వచ్చినాడు. సో ఒక ప్రకృతికి, ఒక మానవునికి జరిగినటువంటి ఒక సంయోగం, దీని ద్వారా ఒక సృష్టి ఏర్పడింది. అంతవరకు ఈ భూమి యొక్క సృష్టి యొక్క స్వరూపం ఒక కడుపులోనే ఉంది, గర్భంలో ఉన్నది. ఆ తర్వాత గర్భంలో నుంచి బయటకు వచ్చి ఆ శిశువుకు ఆకృతి ఏర్పడింది. మనం బయట పర్వతాలు, కొండలు చూస్తుంటాం, వాటిలో శిలలు ఉంటాయి. ఆ శిలలు రాను రాను అవి కూడా ఒక ఆకృతిని సంతరించుకుంటాయి. ఆ ఆకృతిని సంతరించుకోవడానికి ఎన్నో వేల లక్షల ఏళ్ళు పడుతుంది. ఎన్నో ఎండాకాలాలు, ఎన్నో వానాకాలాలు, ఎన్నో శీతకాలాలను చూడవలసి వస్తుంది. ఆ రకంగా సృష్టికి ఒక ఆకృతి ఏర్పడుతుంది. ఈ సృష్టికి ఆకృతి ఏర్పడింది కదా, ఈ ముగ్ధమైనటువంటి అవగాహన ఎట్లా వచ్చింది, ఈ నిద్ర నుండి నాకు చైతన్యం ఎట్లా కలిగింది అని సింగులర్లో చెప్పుకున్నట్టు, అంటే శైలి చెప్పుకున్నట్లుగా శైలి రూపం తనను తాను వర్ణించుకున్నట్టుగా ఉండేటువంటి పద్యం ఇది. ఒకసారి మీకు నేను చదువుతాను. కొండ చర్యలలో ఎన్నాళ్ళు సుషుప్తిలో శయనించాను, ఎన్ని సూర్యోదయాలు అరుణ స్వర్ణ కిరణాలు నన్ను తట్టి లేపేవు, మబ్బు కన్నెల కిలిగింతలు, పూల పొత్తిళ్లలో ఆడుకునే పరిమళ శిశువుల కేరింతలు నన్ను ఎలా సన్నని వేళ్లలో స్పృశించేవు. గిరిధరులపై కుంభకరునిలా వృకోదరునిలా ఆజాను బాహువునై మేల్కొని కనురెప్పలను కదిలించే వేళ ఒక ప్రళయ లిప్త, ఒక జీవన యుగ సంధ్య. మీదకు పరిగెత్తి వస్తున్న వేళ్ళు, ఉలులు, పొడవళ్ళు, గొడ్డళ్ళు, త్రాళ్ళు, వేల చేతులతో విజృంభించి వస్తున్న ఒక మహాపురుషుని సంకల్ప ముద్ర. ఈ గర్భంలో 1,00,000 ఏళ్లుగా శయనిస్తున్న దివ్య భావమూర్తిని వెలిగి చేదుకునే దీక్ష. అవ్యక్తపు అగాధ కూపంలో నుంచి వ్యక్త మూర్త శిశువును ఆహ్వానించే మధుర గీతి. అభిరూపించలేని నాకు నాలోంచి ఉద్గతమైన ఈ ముగ్ధ రూపావతారం ఎంత చెరువును కలిగించింది. కవిలో నుంచి నిర్గతమైన పద్యం వలె, తీవ తుటారు కొమ్మల పూచిన సంపింగ పువ్వు వలె. సృష్టికి పూర్వం ఉన్న హిరణ్య గర్భునిలో ఉండి
బహురూప చైతన్యం ఆవిష్కృతమైనట్టు సృష్టికి పూర్వం ఉన్న హిరణ్య గర్భునిలో నుండి బహురూప చైతన్యం ఆవిష్కృతమైనట్టు నిద్రలో నుంచి మేల్కొన్న నాకు దర్శనమిచ్చిన స్వప్న ధ్యానం వలె ఈ శైలి రూపం. నిద్రలో నుంచి మేల్కొన్న నాకు దర్శనమిచ్చిన స్వప్న ధ్యానం వలె ఈ శైలి రూపం. నిరర్థకమైన ఈ జీవితంలో తవ్వుకొని వచ్చిన నెచ్చలి చిరునవ్వు వలె అనంత కల్పముహితమైన కాలంలో ఆవిర్భవించిన ధర్మావతార లేఖవలె. ఇది గీతముంది. దీన్ని మరొకసారి చదవమంటారా సార్? కృష్ణమూర్తి గారు సార్ దాని గురించి చెప్పండి, చాలు, సరిపోతుంది. ఏం లేదండి, దీనిలో ఒక శైలి రూపము అనేది దీని యొక్క ఈ ఖండిక పేరు. శైలికి ఈ ప్రపంచంలో రూపం ఏ రకంగా ఏర్పడింది? మొట్టమొదట ఇది సూర్యుడి నుండి వేరుపడి ఒక శకలంగా వచ్చి చల్లబడి తరువాత ఒక రూపాన్ని సంతరించుకోవడానికి ఎంత కాలం పట్టింది? మొట్టమొదట ఎవరూ లేరు, దానికి ఒక రూపం లేదు. తర్వాత మెల్లమెల్లగా ఒక రూపం కలిగింది. కాబట్టి కొండ చర్యల్లో ఈ శైలి అనేది, ఈ రూపం అనేది ఒక సుషుప్తిలో శయనించింది. ఎన్నో సూర్యోదయాలు ఆ భూమి యొక్క ఆకారాన్ని తట్టి లేపేవి, కానీ అది నిదురుస్తూనే ఉన్నది. ఆకాశంలో ఉండేటువంటి మబ్బులు ఎన్నో దాన్ని తగులుతున్నాయి, కానీ మేలుకోవడం లేదు. అప్పటికే పూలు విరబూచినాయి. ఆ పూలన్నీ, ఆ పూలలో ఉండే సుగంధాలు, పరిమళాల శిశువుల కేరింతలు ఈ తట్టి లేపుతున్నాయి. తన సన్నని వేళ్లతో స్పృశిస్తున్నాయి, కానీ ఒక ఆకారం ఏర్పడలేదు. కొండలు ఈ గిరిధరులు ఎట్లా ఉన్నాయంటే కుంభకర్ణులా ఉన్నాయి. అంటే సృష్టి ఇంకా మేల్కొనక కుంభకర్ణుల నిద్రపోతున్నది. ఒక మృగోధరునిలా అజానుబాహువై గిరి చెరులపై కుంభకర్ణులా నిద్రపోతున్నది. ఆ భూమి మేల్కొని కనురెప్పలను కదిలించే వేళ ఒక ప్రళయ లిప్త అన్నాడు. ప్రళయ లిప్త అంటే ప్రళయము కేవలం ఒక లిప్త కాలంలో ఒక ప్రళయ లిప్త కలిగింది. ప్రళయ లిప్త అంటే ఎన్నో విస్ఫోటనాలు జరిగి ఎన్నో వృక్షాలు భూగర్భంలోకి పోయి బొగ్గుగా మారడము, ఇంధనాలు తయారు కావడము. అదే రకంగా ఈ సృష్టిలో ఈ వర్షాలు పడడము, నదులు ఏర్పడము, ఇవన్నీ జరుగుతున్నాయి భూమిపైన. మీదకు పరిగెత్తుకొని ఇక్కడ బహుశా ఆయన పురుష సూక్తిని ఆయన మనకు చెబుతున్నట్లుగా ఉంది. మీదకు పరిగెత్తుకొని వస్తున్న వేళ్ళు, అవి జంతువుల వేళ్ళు కావచ్చు, పక్షుల వేళ్ళు కావచ్చు, మనుషుల యొక్క కాలి వేళ్ళు, చేతి వేళ్ళు కావచ్చు. వాటితో పాటు ఉల్లులు వస్తున్నాయి. ఉల్లులతో శిల్పులు ఈ పర్వతాలకు ఈ రూపం ఉండాలని చెప్పుతున్నారు. కొడవళ్లతో అక్కడ ఉండేటువంటి పచ్చికను నరుకుతున్నారు. గొడ్డళ్ళు చెట్లను నరుకుతున్నారు. త్రాళ్ళు పట్టుకొని వాళ్ళు ఆ చెట్లను తీసుకొని పోతున్నారు. ఒక నాగరికతను తయారు చేసుకుంటున్నారు. వేల చేతులతో విజృంభించి వస్తున్న ఒక మహాపురుషుని సంకల్ప ముద్ర. వేల చేతులు ఉన్నప్పుడు సహస్ర బాహువు. ఒక మహాపురుషుడు అంటే సహస్ర శీర్ష, సహస్ర పురుష, సహస్ర బాహు. ఒక మానవ చైతన్యం భూమిపైన కలిగింది. వారు వచ్చి ఈ సృష్టిని నిర్మించుకుంటున్నారు. దైవం సృష్టిని అంతా నిర్మించలేదు, మానవుడి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ గర్భంలో 1,00,000 ఏళ్లుగా శయనిస్తున్న దివ్య భావమూర్తిని వెలికి చేదుకునే దీక్ష. ఒక భావమూర్తిని ఈ సృష్టి బయటికి చేదుకుంటూ ఉంది. అవ్యక్తపు అగాధ కూపంలో నుంచి, మాతృ గర్భంలో నుంచి ఒక వ్యక్త మూర్త శిశువును ఆహ్వానించే మధుర గీతి. అభిరూపించలేని నాకు నాలోంచి ఉద్గతమైన ఈ ముగ్ధ రూపావతారం ఎంతో చెరువును కలిగించింది. ఈ రకంగా ఒక రూపం ఏర్పడడం, ఎవరికైతే ఈ రూపం ఏర్పడిందో వారికి ఆశ్చర్యం కలిగించింది. కవిలో నుంచి నిర్గతమైన పద్యం వలె కవిలో ఏ రకంగా పద్యం బయలువెడుతుందో అదేవిధంగా చిటారు కొమ్మ మీద పూచిన సంపెంగ పువ్వు వలె సంపెంగ పువ్వు ఏ విధంగా వస్తుందో అదేవిధంగా నాకు ఆశ్చర్యం కలిగింది. సృష్టికి పూర్వం ఉన్న హిరణ్య గర్భంలో నుండి బహురూప చైతన్యం ఆవిష్కృతమైనప్పుడు బ్రహ్మ నుండి ఒక బహురూప చైతన్యం
ఈ భూమిపైన ఆవిష్కృతమైనట్టు నిద్రలో నుంచి మేల్కొన్న నాకు దర్శనమిచ్చిన స్వప్న ధ్యానం వలె ఈ శైలి రూపం. నేను ఎన్నో రోజులు స్వప్నంలో స్వాప్నిక జగత్తులో వివరిస్తూ అరే ఈ రకంగా ఉంటుంది అనుకుంటే అటువంటి రూపం ఏర్పడింది. నిరర్థకమైన ఈ జీవితంలో త్రవ్వుకొని వచ్చిన నెచ్చలి చిరునవ్వు అని. ఎందుకు అని నెచ్చలి అనేది ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ సృష్టికి పురుషుడు స్త్రీ ఇద్దరు ప్రధానం కాబట్టి నిరర్థకమైన జీవితం. ఈ నెచ్చలి లేకపోతే జీవితం నిరర్థకమైనది, సృష్టి జరగదు. క్రిస్టియన్ స్టోరీలో ఆడమ్ ఈవ్ ఏ విధంగా ఉంటారు, ప్రతి సృష్టిలో కూడా మనకు ఈ విధంగా ఒక స్త్రీ ఒక పురుషుడు అనేటువంటి అవసరం. కాబట్టి ఒక చిరునవ్వు వలె ఆ సృష్టి స్వాగతం ఇచ్చింది. అనంత కల్పమిహితమైన కాలంలో ఆవిర్భవించిన ధర్మావతార విద్యులు లేకవలే అంటారు. ఇక్కడ ధర్మావతారాన్ని ఎందుకు అంటున్నాడో పెద్దలు చెప్పవలసి ఉన్నది. కానీ ధర్మావతారం అని ఎందుకంటే ఈ సృష్టికి ఒక ప్రయోజనం ఉన్నది, ఒక ధర్మం ఉన్నది, ఈ రకంగా ఈ సృష్టి నడచాలా అని చెప్పి అందుచేత ఆయన ధర్మావతారం అని చెప్పినట్లుగా నేను భావిస్తున్నాను. ఇది ఈ ఖండిక. ఇప్పుడు మరొక ఖండిక, ఇది దీర్ఘమైనటువంటి ఖండిక. ఈ ఖండిక కూడా దాదాపు దీనికి కొనసాగింపుగా ఉంటుంది. కాకపోతే దీనిలో మనకు భారతీయత కనపడుతుంది. ఆ భారతీయత కనపడి ఇటువంటి సృష్టి వచ్చింది, ఈ ప్రభాతాలు, ఈ వెన్నెలలు ఇవన్నీ వచ్చినాయి. కానీ ఈ అపారమైన సృష్టిని మానవులు పరస్పరం వైషమ్యాలు పెంచుకొని కులాలు మతాలు జాతులు ఏర్పరచుకొని అహంకార పూరితులై ఈ సృష్టిని లోబర్చుకొని వారు యత్నం చేస్తున్నారు. ఈ సృష్టిలో రక్తం చెందుతూ ఉన్నది అనేటువంటి వేదనను ఈ ఖండిక మనకు ప్రకటిస్తుంది. దీని పేరు తూర్పును చీల్చి వచ్చే కిరణం. సముద్రం అడుగున ఊపిరి పీలుస్తున్న వృక్షమా, ఆకాశం శిరస్సుపై ప్రసరించే మృదు రాగమా, దిగంతాలను చెక్కడం చేసిన ఆదికవి పద్యమా, మా హృదయంలో అనవరతం గుసగుసలాడే విహంగమా, తరలిరండి అన్నీ ఈ నేలపైకి, కదలిరండి అన్నీ మా మూలికి. సముద్రం అడుగున ఊపిరి పిలుస్తున్న వృక్షమా, మనకు ఉదయాన సముద్ర తీరాన ప్రాగ్దిశం చూసినప్పుడు ఒక సముద్రం కనబడుతుంది. సూర్యుడు ఆ సముద్ర గర్భంలోకి నుంచి పొడుచుకొని వస్తాడు. బహుశా కవి ఈ దృశ్యాన్ని ఊహించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ వెలుగు వృక్షం ఆ సముద్ర గర్భంలో నుండి వచ్చి ఆ కాంతిని శాఖోపశాఖలుగా నలు దిశలుగా విరజించింది. కాబట్టి సముద్రం అడుగున ఊపిరి పిలుస్తున్న వృక్షమా, ఆకాశం శిరస్సుపై ప్రసరించే మృదు రాగమా, దిగంతాలను చెక్కడం చేసిన ఆదికవి పద్యమా. ఈ సృష్టికి ఆదికవి ఎవడంటే సూర్యుడు. ఆ సూర్యుడు దిగంతాలను చెక్కుతున్నాడు. తన స్వర్ణ కాంతులతో, తన అరుణ కాంతులతో చెక్కుతున్నాడు. మా హృదయంలో అనవరతం గుసగుసలాడే విహంగమా, ఆకాశంలో పక్షులు వచ్చి వివరిస్తాయి. అనవరతం గుసగుసలాడు. తరలిరండి అన్నీ ఈ నేల మీదికి, కదలిరండి అన్నీ మా మూలికి. ఈ నేల మీది కంటే మా దేశానికి ఇక్కడ సముద్రం అడుగున ఊపిరి పిలుస్తున్న వృక్షమా, ఆకాశం శిరస్సుపై ప్రసరించే ముందు రాగమా, దిగంతాలను చెక్కడం చేసిన ఆదికవి పద్యమా, మా హృదయంలో అనవరతం గుసగుసలాడే విహంగమా, తరలిరండి అన్నీ నేల మీదికి, కదలిరండి అన్నీ మా మూలికి. రెండవది, చుట్టూ గ్రహవృత్త సుందర జ్యోతిర్నివహంతో సౌందర్య సలిల వేణి ఈ పృథ్వీ గోళం మీద, భూమధ్య రేఖకు దగ్గరలోనే మా ఇల్లు. ఆయన అంటున్నాడు, చుట్టూ గ్రహవృత్త సుందర రుచిర్నివహంతో మాకు ఈ ప్రభాతంలో చుట్టూ కూడా మాకు సుందర గ్రహ వృత్తం ఉన్నది. 7 గ్రహాలు ఉన్నాయి. వాటి యొక్క సుందర రుచిర్ నివహం, వాటి యొక్క కాంతి నివహం మాకు ఉన్నది. సౌందర్య సలిలవేణి ఈ పృథ్వీ గోళం మీద, ఈ చుట్టూ సముద్రాల నీళ్లు ఆవరించుకున్నటువంటి ఈ సుందర పృథ్వీ గోళం మీద భూమధ్య రేఖకు దగ్గరలోనే మా ఇల్లు అంటున్నాడు.
ఇక్కడ అనుకున్నప్పుడు ఆయన మనకు బాలంగాదిరతుల యొక్క ఒక ఖండికలు ఆయన అంటారు, భూమధ్య రేఖన గుండెల్లో తీసుకొని పోతూ ఉంది అని. అవి మనకు స్ఫురిస్తాయి. దక్షిణ సముద్రం మా ఇంటి కోనేరు అంటే హిందూ మహాసముద్రం, మంచుకొండ మా ఇంటి ప్రాకారం, హిమాలయాలు మా ఇంటి ప్రాకారం, గంగానది మాకు నౌకా విహార కేంద్రం, గుర్తు పట్టాలనుకుంటా మా ఇల్లు, కురిసేది ఎంతటా తేనె ప్రేమ జల్లు, చుట్టూ గ్రహవృత్త సుందర రుచిర్ నిభంతో సౌందర్య సలిలవేణి పృథ్వీ గోళం మీద, భూమధ్య రేఖకు దగ్గరలోనే మా ఇల్లు, దక్షిణ సముద్రం మా ఇంటి కోనేరు, మంచుకొండ మా ఇంటి ప్రాకారం, గంగానది మాకు నౌకా విహారం, గుర్తు పట్టాలనుకుంటా మా ఇల్లు, కురిసేది అంతటా ప్రేమ తల్లి. కురిసేది అన్నాడు, కురుస్తున్నది అనడం లేదు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఒకప్పుడు చరిత్రలో మా ఇల్లు భూమదల్లు కురిసేది, ఇప్పుడు కురవడం లేదు. మూడవది, ఈ చివర ఆ చివర అంటూ తెలియక ఎప్పుడూ కదిలిపోయే ఈ బిందువుపై నిలిచి అభినవ భావ పద్మ కోశాలు తెరిచి విలయించాను మీకోసం తోరణాలుగా, ఈ వసంతాలు విచ్చుకునే దారిలో చైతన్య వసంతికలు ఉండే తీరులో, ఈ చివర ఆ చివర అంటూ తెలియక ఎప్పుడూ కదిలిపోయే ఈ బిందువుపై నిలిచి. ఇక్కడ బిందువు అంటే ఆయన ఏమంటున్నాడు అనేది ఒక ప్రశ్న. ఇది కేవలం ఊహించవలసిందే కానీ మనం ఇది అని నిర్ధారించలేము. కాకపోతే ఈ సృష్టికి అంతం లేదు, ఏ బిందువు కూడా స్థిరం ఉండదు. ప్రతి నిమిషం ప్రతి గడియ కదిలిపోతూనే ఉంటుంది. కాబట్టి ఈ బిందువు అనేది ఈ కాలం ఎప్పుడూ కదిలిపోతుంటుంది, ఈ బిందువుపై నిలిచి. సో దిస్ ఈజ్ అన్ ఎవర్ చేంజింగ్ థింగ్, ఇట్ ఈస్ నెవర్ కాన్స్టెంట్. అభినవ భావ పద్మకోశాలు తెరచి, నా యొక్క అభినవ భావాలు అనేటువంటి పద్మకోశాలను తెరుచుకున్నాను, నా శతపత్రాలను ఆవిష్కారం చేసుకున్నాను, విలయించాను మీకోసం తోరణాలుగా. రండి మా ఇంటికి, మా ఇంట్లో మీకోసం తోరణాలు కట్టినాను. ఈ వసంతాలు విచ్చుకునే దారిలో వసంతాలన్నీ విచ్చుకుంటున్నాయి, చైతన్య వసంతికలు ఉండే తీరులో ఈ కుంపట్లలో చైతన్యం రగులుతూనే ఉన్నది మా ఇంట్లో. వెన్నెల సన్నని సిల్క్ చొక్కాలు తొడుక్కొని కళ్ళు విప్పి చూసాను, రోదసి దర్పణంలో ప్రతిఫలించిన కోట్లాది ప్రతిబింబాలను అందించాను. వెన్నెల సన్నని సిల్క్ చొక్కాలు తొడుక్కొని కళ్ళు విప్పి చూశాను, రోదసి దర్పణంలో ప్రతిఫలించిన కోట్లాది ప్రతిబింబాలను అందించాను. రోదసిలో దర్పణంలో ప్రతిఫలించిన కోట్లాది ప్రతిబింబాలు ఏదంటే నక్షత్రాలు. అనగా ఈ అనంతమైన జగత్తులో మనం ఈ ప్రతిబింబాలను చూస్తున్నాం. వెన్నెల సన్నని సిల్క్ చొక్కాలు, మనకు అమృతం కురిసిన రాత్రిలో వెన్నెల రాత్రి ఒకటి, అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి దూరంగా వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిల్చున్నాను. సుప్రసన్న గారు కూడా వెన్నెల మైదానంలో నిలబడి సిల్కు చొక్కా తొడుక్కొని వెన్నెలను దూరంగా ఉండే తారకా నివహాన్ని ఈ భూగోళానికి ప్రతిబింబాలుగా భావిస్తున్నారు. ఇతిహాసం తల్లి నాకు, మాకందరికీ ఇతిహాసం తల్లి. భారతము, రామాయణము, భాగవతము ఇవన్నీ మాకు తల్లులు. వేదాంతం తండ్రి, విజ్ఞానం ఆధార భూమి, మాకందరికీ ఆధారం విజ్ఞానం. సంస్కారం క్రీడా డోర, మాకు సంస్కారం జన్మథా వచ్చినటువంటి. సామ సంగీత మృదుగాన ఘోషణార్థ, మాకు సంగీతము గానము ఇవన్నీ కూడా మాకు వస్తాయి. ఉషస్సు సహస్ర స్వర్ణతల పద్మమై ఆకాశ శిఖరాన వెలిగే కూడా, ఆకాశమనే శిఖరంపై ఉషస్సు సహస్ర స్వర్ణతల పద్మమై వెలిగిందంటారు అని ఒక చక్కని భావచిత్రాన్ని ఆయన మనకు అందిస్తున్నాడు. శత సహస్ర మానవ శ్రమ శక్తితో చూరించి కుసుమించి ఫలించిన సుందర మానవ కాసారమై రూపొంది ఈ దేశం ఏమైందంటే, శత సహస్ర మానవ శ్రమ శక్తితో, కోట్లాది మంది ప్రజల యొక్క శ్రమ శక్తితో ఈ దేశం చిగురించి కుసుమించి సుందర మానస కాసారమై రూపొందింది. ఆకాశానికి భూమికి వెలుతురు ముచ్చనలు, జలదేవత నిర్మించిన పంతనలు. మాలో ఖగోళ శాస్త్రజ్ఞులు వచ్చినారు, ఎంతో మంది నక్షత్రాల యొక్క అంతరాలు గమనించినారు.
వాటిని ప్రచురించినారు. ఆకాశానికి భూమికి వెలుతురునిచ్చిన వేశారు. అదేవిధంగా జలదేవత నిర్మించిన వంతెన, ఈ సముద్రాలే వంతెన, ఎన్నో నౌకా ప్రయాణాలు జరిగినవి. ఎంతో మంది సాహసికులు పైన సాధువర్ణ శబలమైన చక్ర చాపం, ఆకాశంలో ఇంద్రధనస్సు సాధువర్ణాలతో జనరంజితంగా ఉన్నది. క్రింద సస్యశ్యామల రుచి విధానం, సస్యశ్యామల ధాత్రి పండుతున్నది. దాని యొక్క కాంతి ఓచిరు విధానం మాకు కన్నుల పండుగగా ఉన్నది. చెట్టు ఎప్పుడు పైకి చూస్తుంది ఆనందంతో, ఈ చెట్లు ఎప్పుడు ఏపుగా పెరుగుతాయి, కాంతిని అవి చూస్తాయి. అనురాగంతో చుట్టూ చేతులు చాస్తుంది, తన శాఖలతో తన చేతులు ఆ చెట్టు చాస్తుంది. సంగీతం హృదయంలో మొదకెత్తి ఎన్నో హృదయాలలో సురభిల స్మాలు తీస్తుంది. అవును, మీరు రండి, అందరూ అతిథులు, మీరు కూడా అందరూ కూడా మా ఇంటికి రండి, మీరందరూ మా అతిథులు అంటున్నారు. అంటే సుదైక కుటుంబం యొక్క భావన. స్వామి వివేకానంద 1893లో షికాగో వెళ్ళి చెప్పినటువంటి మాటలు, మాది అత్యంత పురాతనమైన దేశం నుంచి వచ్చినందుకు, పురాతన ధర్మం నుండి వచ్చినందుకు నేను గర్విస్తున్నాను. అనేక జాతులకు మేము ఒక ఇల్లు ప్రసాదించినాను, ఒక భూమి ప్రసాదించినాను. పార్సీలు వచ్చినారు, రోమన్ జాతిపై ఇజ్రాయిల్ను ధ్వంసం చేస్తే ఇజ్రాయిల్ కూడా మా దగ్గరికి వచ్చినారు. పార్సీలు వచ్చినారు అని ఆయన, as different streams having their sources in different places, all mingle their waters in the sea, so, O Lord, the different paths which men take through different tendencies, various though they appear, straight or crooked, all lead unto the end. అంటే ఆకాశాత్ పతితం తోయం ఇదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం పతితం. కాబట్టి అందరూ అతిథులే మా దేశంలో. ఎక్కడెక్కడి నుంచో కూడా అతిథులు వస్తారు, వారందరూ కూడా ఉన్నారు. రండి రండి సౌందర్య భవనావతులు, ఈ నూతన యుగోదయ వేళ రెక్కలు విప్పిన కలహారాలు, పౌరాలు, అగ్నిజ్వాలలు. అందమైన ఇప్పుడు ఆయన ఈ వర్తమాన కాలంలోకి వస్తున్నారు. అందమైన ఈ చిత్రం మీద ఇంత వికారంగా రక్తం చెందింది ఎవరు? ఈ అందమైన చిత్రాన్ని, దేశ పటాన్ని మేము రాస్తున్నాం. ఆ చిత్రం పైన రక్తం చెందుతున్నారు కొందరు. అహంకారానికి, స్వార్థానికి గోపురాలు కట్టి దౌర్జన్య దేవతను ప్రతిష్ఠించింది ఎవరు? సౌజన్య ఝరి ఇంకి పోగా సంకుచిత వర్ణ భేదపు గతుకుల దారి నిర్మించింది ఎవరు? శ్రమ ధేను క్షీరాన్ని శ్రామికునికి భరించకుండా భరించింది ఎవరు? ఈ వసుంధర నిండా దుఃఖాల పందిరి వేసి సమర హేమంతం కల్పించి చైతన్యాన్ని గడ్డ కట్టించిన వాడు, నాగరికతను, విజ్ఞానాన్ని, అహంకారానికి గుంపుడు కత్తగా చేసిన వాడు, విషమ సమాజాన్ని రక్షిస్తూ దుర్జన ఈశ్వర్య ప్రసాదాన్ని నిర్మించిన వాడు ఎవరు వీరు? ఈ సమాజంలో ఈ వసుంధర నిండా దుఃఖాల పందిరి వేసి హేమంతం కల్పించి నిరంతర సమరాన్ని సృష్టించి నాగరికతను, విజ్ఞానాన్ని మానవుని యొక్క అహంకారానికి బలిగా చేసి అతనికి ఒక గుంపుడు కత్తగా మార్చిన వాడు ఎవరు? ఈ విషమ సామ్రాజ్యాన్ని రక్షిస్తూ దుర్జన ఈశ్వర్య ప్రసాదాన్ని నిర్మించిన వాడు ఎవరు? ఇది చదివినప్పుడు నాకు టీవీ గారు 1972లో ఆగస్టు 14 అర్ధరాత్రి చెప్పిన గీతంలోని కొన్ని చరణాలు జ్ఞాపకం వస్తున్నాయి. భూమి దానవగ్రహమై పోవగా రోదసిని ముదించి మానవతా వాహనకై పూనుకొన్న రాజ్యందిర జయదుందుకి నీవు తేజము పొందున అన్నారు. వ్యక్తి రేఖకు 2 బిందువులు, వ్యక్తి సమష్టి. కాబట్టి ఈ వ్యక్తి అనే రేఖకు 2 బిందువులు ఉన్నాయి. ఒకటి వ్యష్టి, 2 సమష్టి. వ్యష్టి నుంచి సమష్టికి, స్వార్థం నుంచి త్యాగానికి ప్రయాణం. అది తిరుగుబాటు చేస్తే స్వార్థంగా గడ్డ కట్టడం. ఈ 2 ముఖాలు దేవాసురులు, ఈ 2 త్రోవలు స్వర్గమత్యాలు. మానవుని చిత్రంలోని విచిత్ర రూపం. నేను ఈ భూమి మధ్య బిందువును, ఈ బిందువులోకి మీరందరూ చేరి విస్తరించి ఈ భూగోళంగా, ఈ చైతన్య గంగ కరగి కదిలి అనంత కాల సాగరంగా రూపొంది ఆగామి నూతన యుగ ద్వార కవాటాలను పగలగొట్టి వచ్చాను. కాబట్టి వీరందరూ చేరినటువంటి ఈ భూగోళంలో ఒక చైతన్య గంగ కరిగి కదిలి అనంత కాల సాగరంగా రూపొంది
ఈ జడ్డగట్టినటువంటి ఈ కాలంలో ఒక ఆగామి నూతన యుగ ద్వార కవాటాలను మొదలుగొట్టాలని వచ్చాను. రండి రండి హితులారా, దీప్తమతులారా, ఆనంద జీవ సంతతులారా, ఎప్పుడు ఎవరికి బానిసము కాను. నా చేతులు చాస్తే భూగోళం చాలదు, నా శిరస్సు ఎత్తితే చంద్రమండలం తప్పుకుంటుంది, నా మనస్సు విచ్చితే బ్రహ్మాండం సమృతమవుతుంది. ఆఫ్రికాలో ఆదిమ జాతులు పాడుతున్న లోక గీతము, అమెరికాలో రెడ్ ఇండియన్ల పురా చిహ్నం, యూరోప్లో మేల్కొన్న శ్రామిక చైతన్యం, వియత్నాంలో విశ్వరూపం చూపిన స్వేచ్ఛా పిపాస, ఈనాడు విస్ఫోటనం పొందిన సాంకేతిక విజ్ఞానం, ఇవన్నీ వారసత్వం నాకు మీకు అందరికీ అని ప్రసన్న గారు, సుప్రసన్న గారు ఈ ఖండికలో విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, విశ్వమానవుల యొక్క సమైక్యతను, స్వేచ్ఛను, వసుదైక కుటుంబ భావనను ఉద్బోధిస్తున్నారు. ఈ రెండు గీతాలతో నేను మరి ఈరోజు ఈ పరిచయాన్ని ముగింపు చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మిగిలిన గీతాలను తదుపరి సమావేశంలో ప్రసారం చేయగలను. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తూ వివరిస్తున్నాను. జై హింద్. గిరిజా సార్, ఈరోజు సుప్రసన్న గారి కవిత్వాన్ని అధ్యయనం చేయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞాన సముపార్జనకు పునాది. అంటే వారిలో ఒకవైపు ప్రాచీన ఆధునిక కవుల యొక్క సమాహార స్వరూపం కనిపిస్తుంది, రెండవది భారతీయ తాత్విక దృక్పథం కనిపిస్తుంది. ఎంతో మంది మహామహులు జన్మించినటువంటి ఈ భూమికి సంబంధించిన వేల సంవత్సరాల సంస్కృతి సమాహార స్వరూపంగా వారి కవిత్వంలో మనకు కనిపిస్తుంది. అది పద్యం కావచ్చు, వచన కవిత కావచ్చు, మరొకటి కావచ్చు. ఇవాళ మిత్రులు నివర్తి మోహన్ కుమార్ గారు స్థూలంగా సుప్రసన్న గారి కన్నీటి కొలను లోని ఒక రెండు గీతాలను పరిచయం చేస్తూ పూర్వ భూమికగా వచన కవిత్వం, ఆధునిక కవిత్వం యొక్క పరిణామాలను గురించి ప్రసంగించారు. ఆ విషయాలను సూచన చేస్తూ పుస్తకంలోకి వెళ్ళి ఇంకా లోతుగా దీన్ని అధ్యయనం చేయవలసినటువంటి ఆవశ్యకతను మనకు తమ ప్రసంగం ద్వారా తెలిపి మునుముందు ఇంకా లోతుల్లోకి వెళ్ళి సుప్రసన్న గారి కన్నీటి కొలను యొక్క కవితలను, వచన కవితలు ఎక్కువ ఉండి పద్య కవితలు తక్కువ ఉండొచ్చు, కానీ వాటిల్లో ఉన్నటువంటి లోతులు ఏమిటి అనే విషయాల్ని ఇంకా కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నేను కోరగానే సుప్రసన్న గారు ఉన్నారు, మాట్లాడము మేము కోరగానే వారు ఎంత ఒత్తిడి ఉన్నా ఈ కార్యక్రమంలో మొదలు పాల్గొని ప్రారంభం చేస్తే తరువాత అనేక విషయాలను మనం మళ్ళీ చర్చించుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేత వారిని కోరాం. వారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు కూడా ఉన్నారు. వారు ఒక రెండు మాటలు ఏమైనా స్పందించి మాట్లాడితే మేమంతా కూడా శిరసా వహిస్తామని వారిని ఆహ్వానిస్తూ. సారుకు వినబడుతుందా? అనిరుద్ ఓకే, అన్మ్యూట్ చేశాను. ఒకసారి తాతయ్య మాట్లాడు. 1938లో రాసిన కవిత్వం. టెక్నికల్ గా అది అప్పుడు విచిత్రమైన జీవన దశ నడిచింది. నాన్నగారు పోయినారు, కుటుంబం అంతా నేను నెత్తి మీద పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితిలో ఆ జరిగిన సన్నివేశాలని భావన చేస్తూ వచ్చాను. ఆ భావన చేస్తున్న సందర్భంలో సృష్టి యొక్క వ్యవహారము, మృత్యువును గురించిన గీతాలు కూడా దాంట్లో ఉన్నాయి. ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి.
అయితే ఒక లౌకికమైన వలయం నుంచి నేను కొంచెం దూరం జరగడం అనేది ఒకటి జరిగింది. కల్పవృక్షంలో ఆదిత్య హృదయం చెప్తూ, ఎక్కడ నీవు పుల్చితివో ఏర్పడి తూర్పు దిక్కుగా నలుదిక్కులు దాన్ని బట్టి ఏర్పడ్డాయి చెప్తాడు. సూర్యుడు ఎక్కడ పోలిస్తే అది తూర్పు, మిగిలిన చోట. అట్లాగే ఇంకోటి ఏం చెప్పాడు, అక్కడ తూర్పుని బట్టి మిగిలిన దిశలు ఏర్పడ్డాయి. అంటే దేశము కాలము ఈ రెండు కూడా సృష్టి పరిణామంలో అవిభాజ్యమైనటువంటి అంశాలుగా వచ్చాయి. వీటిని సమన్వయం చేసుకోవడం నాకు అప్పుడు ఒక అవసరమైన పరిస్థితి వచ్చింది. అదేదో చేసే ప్రయత్నంలో ఈ జీవితానికి సంబంధించినటువంటి అనేక దేశాలు, కాల, జాతులు, పరిస్థితులు వీటన్నిటిని సమన్వయం చేసే ప్రయత్నం చేస్తూ ఈ కావ్య ఏర్పడింది. దీనిలో వచనం ప్రధానంగా ఉంది అనేది నిజమే. అప్పుడు రాస్తున్నటువంటి పరిస్థితులు ఆ మధ్య రాస్తున్న ఉన్నాయి కాబట్టి ఆ వచనాన్ని కూడా నేను ఎక్కువగా వాడుకున్నాను. పద్యాలు కూడా కొన్ని ఉన్నాయి. అది దాని స్వరూపం. ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాలు దాటిందనుకుంటా, 40 సంవత్సరాలు అవుతున్నది. నాకు పూర్తిగా గుర్తులో లేవు, కానీ ఇవాళ వింటుంటే ఓ ఇవి ఉన్నవా అని నేను అనుకునే పరిస్థితి ఒకటి వచ్చింది. మీ అందరికీ అభినందనలు. మోహన్ కుమార్ గారికి ఎక్కువ అభినందనలు. ఇంకొక విషయం చెప్పాలంటే, మోహన్ కుమార్ గారు నంద్యాల వాసులుగా చెప్పారు. నంద్యాలలో కొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కొన్నారు కవి. ఇంకా సూరణ సారస్వత సంఘం. సూరణ సారస్వత సంఘం. మరొకరు ఏమని అంటే మగిదర్ల రామచంద్రరావు అని మా మిత్రుడు, ఆయన వెళ్ళిపోయినాడు. అయితే ఆయన మొదట్లో మేము సాహిత్య సాధన చేస్తున్న రోజుల్లో మాతో కలిసి ఉండేవాడు. వరంగల్ చదువుకోవడం కోసం వచ్చాడు ఇక్కడికి. అప్పుడు మాతో కలిసి ఉండేవాడు. నంద్యాల అనగానే మాకు గుర్తొచ్చేది మొదట మగదల రామచంద్రరావు గారు, గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ గుర్తొస్తారు. ఈ ఒక పురాస్మృతుల్లోకి తీసుకువెళ్ళినందుకు నీకు మరొకసారి అభినందన తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకో. చాలా సంతోషం అండి. ఇందులో మీ దర్శనం రావడం చాలా సంతోషం. సాహసించి చెప్పిన క్షమించవచ్చు. కృష్ణమూర్తి గారు, ఈరోజు సుప్రసన్న గారి కన్నిటి కళను కవి పరిచయం చేసినటువంటి పెద్దలు మోహన్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సుప్రసన్న గారు స్వయంగా పాల్గొని వారి ఆశీస్సులు అందజేశారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, వచ్చే వారం శనివారం మళ్ళీ సుప్రసన్న గారి సాహిత్య వేదికలో ఇంకో అంశంగా మనం కలుసుకుందాం. ఈరోజు కార్యక్రమం ముగించే ముందు కార్యక్రమం శ్రీకృష్ణ స్థితితో ముగించుకుందాం. పదమెత్తన్ సిరి వెన్నెలల్ చిలుకుని వల్లభ్యమే సర్వ సంపదలన్ మాకిడు మూలకందము కృపావరాశి రావే శుభాస్పద రక్షా ప్రణవైక చిత్తమున గోపాలీ ముకాంభోజ షట్పద నీకంటే సుసాధ్య దైవమెవడప్పా గోపికా వల్లభ. నమస్కారం.